వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా కూడా సిద్ధమైంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. ఇప్పటికే స్వదేశీ గడ్డపై జరిగిన వన్డే సిరీస్ని పూర్తిగా కూడా 3-0తో భారత్ జయకేతనం సాధించింది. ఈ వన్డే సిరీస్లో రోహిత్ శర్మ సెంచరీతో ఫామ్లోకి వస్తే విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. మరి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరూ ఏ విధంగా ఆడబోతున్నారు అనే దాని గురించి ఒక పక్కన చర్చ జరుగుతుంటే, మరొక పక్కన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. అదే దాయాదుల పోరు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని అయితే భారత అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే కోహ్లీకి పాకిస్తాన్ టీం అంటే చాలా ఇష్టం కాబట్టి కోహ్లీ ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి ఇంకా సెంచరీ చేయాలని అయితే కోహ్లీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక ఒకసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే 19వ తారీఖు ఫిబ్రవరి పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ 2:30 నుంచి ప్రారంభం అవబోతుంది మొదటి మ్యాచ్. ఇక రెండో మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్ ఖచ్చితంగా భారత్ గెలవాల్సిన అవసరం అయితే ఉంది, ముఖ్యంగా సెమీఫైనల్కి వెళ్ళాలి అనుకుంటే. ఇక మూడో మ్యాచ్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 21వ తారీఖున, అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ 22వ తారీఖున, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా 23వ తారీఖు. ఈ మ్యాచ్ కోసం కొన్ని కోట్ల మంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి 23వ తారీఖున దుబాయ్ వేదిక పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక ఆరో మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 24వ తారీఖున జరిగే అవకాశం ఉంది. అలాగే 7వ తారీఖున మనకి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, అలాగే 26వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, 27వ తారీఖు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, అలాగే 28వ తారీఖు ఫిబ్రవరి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, అలాగే మార్చ్ 1వ తారీఖున సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, అలాగే మార్చ్ 2వ తారీఖు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక మార్చ్ 4, 5వ తారీఖున సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2, అలాగే మార్చ్ 9వ తారీఖున మనకైతే ఫైనల్ జరగబోతుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే లీగ్ స్టేజ్లో దాదాపు 12 మ్యాచ్లు జరగబోతున్నాయి. ప్రతి జట్టు కూడా 3 మ్యాచ్లు ఆడబోతుంది. ఇక గ్రూప్ ఏ విషయానికి వస్తే మనకి ఇండియా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఈ జట్లన్నీ కూడా గ్రూప్ ఏలో ఉంటే, గ్రూప్ బి విషయానికి వస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ 4 జట్లు అయితే ఉన్నాయి. కాబట్టి టాప్ 2 ఉన్న జట్లు సెమీఫైనల్కి చేరే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా భారత్ గ్రూప్ ఏ నుంచి వెళ్ళాలని అయితే భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని, అలాగే పాకిస్తాన్పై కూడా విజయం సాధించాలని అయితే భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక భారత్ టీం విషయానికి వస్తే కెప్టెన్గా రోహిత్ శర్మ ముఖ్యంగా ఈసారి అలరించాల్సిన అవసరం అయితే ఉంది. రోహిత్ శర్మపై చాలా ఆశలు అయితే పెరిగాయి, ఎందుకంటే లాస్ట్ వన్డే సిరీస్లో సెంచరీ చేశాడు కాబట్టి. మరొక పక్కన విరాట్ కోహ్లీ కూడా టచ్లోకి వచ్చాడు కాబట్టి విరాట్ కోహ్లీ పైన కూడా ఈసారి బాగా ఆడతాడనే ఆశలు అయితే చిగురించాయి. కాబట్టి ఒక పక్కన రోహిత్ శర్మ, మరొక పక్కన కోహ్లీ, వీళ్ళిద్దరితో పాటుగా శుభమ్ గిల్ కూడా టచ్లోకి వచ్చాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఫస్ట్ 3 బ్యాటింగ్ కనుక క్లిక్ అయితే కనుక మనకి ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే అవకాశం ఉంది. ఇక శుభమ్ గిల్ అలాగే రోహిత్ శర్మ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. 1 డౌన్గా కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని మెయిన్ టీంలోకి తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే మరొక పక్కన హార్దిక్ పాండ్యా, అలాగే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళు కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఇస్తే మాత్రం, బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా భారత్ ఇస్తే ఈ సంవత్సరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా మన భారత్ జట్టు విజయం సాధించే అవకాశం అయితే ఉంది. కాబట్టి భారత్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రిప్ కొట్టడం ఎంత ఇంపార్టెంటో, భారత్ జట్టు పాకిస్తాన్పై గెలవటం కూడా అంతే ఇంపార్టెంట్ అని భారత్ ఫ్యాన్స్ అయితే పూర్తిగా కూడా ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి పాకిస్తాన్పై అని అందరూ కూడా కసిగా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది 23వ తారీఖు అయితే తేలిపోతుంది. ఇది ఓవరాల్గా 2025వ సంవత్సరం మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కంప్లీట్ షెడ్యూల్. 23వ తారీఖు మ్యాచ్ కోసం భారతదేశ ప్రజలతో పాటుగా యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని పూర్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి.